హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్. ఈరోజు 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో ఏదో లెసన్లో బిట్స్ చూద్దాం. యథా పాఠ్యభాగ ఉద్దేశం ఏమిటి? ఏ నీటిపారుదల, బి గిరిజనుల శ్రమజీవనం, సి అడవుల సంక్షేమం, డి ఎడారి క్షేమం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి గిరిజనుల శ్రమజీవనం. నెక్స్ట్, యథాపాఠం ప్రక్రియ ఏమిటి? ఏ కథ, బి కథానిక, సి నవల, డి నాటకం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి బి కథానిక. యథాపాఠ ప్రక్రియ కథానిక. నెక్స్ట్, యథాపాఠం ఇతివృత్తం ఏమిటి? ఏ ఆశావాద దృక్పథం, బి సహానుభూతి, సి సంస్కృతి సాంప్రదాయం, డి మానవ విలువలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆశావాద దృక్పథం. మొలకలు వస్తాయని ఆశావాదంతో ఎదురు చూస్తుంది కాబట్టి యథాపాఠ ఇతివృత్తం ఆశావాద దృక్పథం. నెక్స్ట్ క్వశ్చన్, బోనం నాగభూషణం గురించి సరి అయినది. బోనం నాగభూషణం గారి గురించి సరి అయినది. ఈయన జూలై 1, 1938లో జన్మించారు. మే 21, 1999లో మరణించారు. విజయనగరం జిల్లా మేరంగి గ్రామంలో జన్మించారు. వీరి తొలి కథ విమల. దీంట్లో ఏబి మాత్రమే సరి అయినది. ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏబిసి సరి అయినవి. సి మాత్రమే సరి అయింది. డి ఏబిసిడి సరి అయినవి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏబిసి సరి అయినవి. అంటే ఆయన జూలై 1, 1938లో జన్మించారు. మే 21, 1999లో మరణించారు. విజయనగరం జిల్లా మేరంగి గ్రామంలో జన్మించారు అనేవి కరెక్ట్ ఆప్షన్స్. వీరి తొలి కథ విమల అనేది తప్పు. ఎవరి తొలి కథ విమల అంటే రావూరి భరద్వాజ గారి తొలి కథ విమల. నెక్స్ట్ క్వశ్చన్, బోనం నాగభూషణం గారి తొలి కథ ఏ పత్రికలో ప్రచురితమైంది? ఏ ఆంధ్రజ్యోతి, బి ఆంధ్రభారతి, సి చిత్రగుప్త, డి ఆంధ్రప్రభ. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి చిత్రగుప్త. నెక్స్ట్ క్వశ్చన్, బోనం నాగభూషణం గారి కలం పేరు? ఏ వీణావాణి, బి చక్రపాణి, సి శూలాపాణి, డి అమృతపాణి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి శూలపాణి భూషణం. ఆయన భూషణం అనే పేరు ఉంది కదా, ఆ పేరులో సగభాగం భూషణం అనే పేరుతో కలం పేరు ఒకటి ఉంది. అలాగే శూలపాణి అనే పేరుతో కలం పేరు, 2 కలం పేర్లు ఉన్నాయి. భూషణం ఒకటి, శూలపాణి అనే పేరు ఒకటి. అనే కలం పేరుతో 2 కలం పేర్లతో ఈయన రచనలు సాగినాయి. నెక్స్ట్, బోనం నాగభూషణం రచనల్లో లేనిది గుర్తించండి. ఏ భూషణం కథలు, బి ఏది సత్యం ఏది అసత్యం, సి అడవంటుకుంది కొండగాలి, డి మమకారం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి రచనల్లో లేనిది అన్నప్పుడు మమకారం లేనిది, డి కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, యథాపాఠం ఏ కథా సంకలనంలోనిది? ఏ కొండగాలి, బి అడవంటుకుంది, సి కొత్తగాలి, డి భూషణం కథలు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి కొత్తగాలి అనే కథా సంకలనంలోనిది. నెక్స్ట్, ఒకే పదాన్ని 2 సార్లు ఉచ్చరిస్తే ఆ రెండో పదాన్ని ఈ పేరుతో పిలుస్తారు? ఏ త్రికము, బి వ్యంజనం, సి తదృశ్యం, డి ఆమ్రేడితం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆమ్రేడితం. నెక్స్ట్, కొండల్ని చూస్తే ఉదయ కాంతులతో పచ్చలు పరిచినట్లుగా కనిపిస్తున్నాయి. ఉదయ కాంతుల్లో పచ్చలు పరిచినట్లుగా కనిపిస్తున్నాయి. ఈ వాక్యంలో అలంకారం? ఏ రూపకాలంకారం, బి దృష్టాంతాలంకారం, సి రూపకాలంకారం, డి ఉత్ప్రేక్షాలంకారం. పచ్చని కాంతుల్లో లో ఉపమాలంకారం. నెక్స్ట్, పోలమ్మ బాల్యం ఎలా గడిచిపోయింది? వీటిలో సరైంది గుర్తించండి. ఏ పశువులు గాయడంతో, బి అమ్మ అయ్య వెనుక కొండ మీదకి వెళ్ళడంతో, సి తోటి పిల్లలతో సరదాగా ఆడుకోవడంలో, డి వృత్తి పనులు నేర్పించడంలో. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ మాత్రమే లేదా బి మాత్రమే, బి ఆప్షన్. సి వచ్చేసి ఏ బి 2 సరైనవి, డి వచ్చేసి ఏబిసిడి సరైనవి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి
ఏ బి పశువులు కాయడంతోనూ మరియు అమ్మ అయ్య వెనుక కొండ మీదకి వెళ్ళడంతో, కొండ మీదకి పనికి వెళ్ళడంలో అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యథా అనగా క్రింది వానలో సరి అయినది. నారుమడి కట్టకుండా ధాన్యపు విత్తనాలను మట్టితో కలిపి పొలం మొత్తం ఒక కొలత ప్రకారం వెదజల్లి పండించే ఒక విధానం. బి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంది ఇది. నెక్స్ట్ సి యథ అనగా హృదయం అని అర్థం. డి నారుమడికి విత్తనాలు నీటిలో నానబెట్టడం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ ఏబి, బి ఏబిసి, సి బిసిడి, డి ఏబిసిడి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏబిసి. 3 కరెక్ట్. ఏబిసి అంటే నారుమడి కట్టకుండా ధాన్యపు విత్తనాలు మట్టితో కలిపి పొలంలో ఒక కొలత ప్రకారం వెదజల్లే ప్రక్రియను యథ అంటారు. ఇది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంది. యథ అనగా హృదయం అని అర్థం. డి ఒక్కటే మిస్టేక్ అనమాట. నారుమడికి విత్తనాలు నీటిలో నానబెట్టడాన్ని నారుమడి అని అంటారు. అది ఇక్కడ కాదు కాబట్టి అది కాదు. నెక్స్ట్, నిన్న తలలో వాల్చిన ఏ మొక్కలు ఉదయపు నీరెండలో తలెత్తి చిన్నగా ఊగుతున్నాయి. ఏ పాలకూర మొక్కలు, బి గోగు మొక్కలు, సి చుక్కకూర మొక్కలు, డి వరినారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి గోగు మొక్కలు. నెక్స్ట్, ఎక్కడ గలగలమంటున్న నీటి శబ్దం చెవులకు ఇంపుగా వినిపిస్తుంది. పోలమ్మకు ఎక్కడ గలగలమంటున్న నీటి శబ్దం చెవులకు ఇంపుగా వినిపిస్తుంది అంటే ఏ సెలయేటిలో, బి కాలువలో, సి ఊటగెడ్లలో, డి చెరువులో. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి సి ఊటగెడ్డలో. నెక్స్ట్, దిటవు అనగా ఏ ధైర్యం, బి గట్టిదనం, సి వడిలిపోవు, డి దృఢము. అన్నప్పుడు ఆప్షన్స్ ఏబి, బి వచ్చేసి ఏబిసి, సి వచ్చేసి ఏబిసిడి, డి వచ్చేసి ఏబిడి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏబిడి. ధైర్యము, గట్టిదనము మరియు దృఢము అని అర్థం దిటవు అనగా. నెక్స్ట్, ప్రకృతి వికృతులను జతపరచండి. ఏ దీపము, బి పక్షి, 2 పక్షి, 3 ఆశ, 4 మూలిక, 5 దృఢం. దీపము అన్నప్పుడు దివ్య వస్తుంది. దీపము దివ్య. నెక్స్ట్, పక్షి పక్కి, ఆశ. నెక్స్ట్, మూలిక మొలక, దృఢ దిటవు. ఇది కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ. నెక్స్ట్, నిత్య ఏకవచనాలను గుర్తించండి. ఏ ఇనుము, బి ఇత్తడి, సి కంచు, డి కంచు తెలుపు, డి అన్ని. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి డి అన్ని. తెలుపు, ఇత్తడి, ఇనుము, కంచు అన్నీ కూడా నిత్య ఏకవచనాలు. అయితే నిత్య బహువచనాల్లో లేనిది గుర్తించండి. వడ్లు, కందులు, బి కందులు అందరూ, సి పెసలు, మినుములు, డి ఇత్తడి. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నిత్య బహువచనాల్లో లేనిది ఇత్తడి. ఇత్తడి వచ్చేసి నిత్య ఏకవచనం కాబట్టి వడ్లు, కందులు, అందరూ, మినుములు, పెసలు ఇవన్నీ కూడా నిత్య బహువచనాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్, వాక్యం చివర ఉన్న క్రియ చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేస్తే అది ఏ అసమాపక క్రియ, బి సమాపక క్రియ, సి అకర్మక వాక్యం, డి సకర్మక వాక్యం. వాక్యం చివర ఉన్న క్రియ చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేస్తే అది వచ్చేసి సమాపక క్రియ. పూర్తి చేయకపోతే ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ అదే. వాక్యం చివర ఉన్న క్రియ చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేయకపోతే అది ఏ సమాపక క్రియ, ఏ అసమాపక క్రియ, బి సమాపక క్రియ, సి అకర్మక వాక్యం, సి సకర్మక వాక్యం. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి అసమాపక క్రియ. వాక్యం చివర క్రియ చెప్పదలిచిన భావాన్ని పూర్తి చేయకపోతే అసమాపక క్రియ, పూర్తి చేస్తే సమాపక క్రియ. చిన్న వేరియేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్,
శివుడు కొండపైన సూర్యచంద్రుల ఆకాశంలో విష్ణువు ఆదిశేషునిపై నిద్రించడానికి కారణం ఏమిటి అని అడుగుతున్నాడు. ఏ నల్లి బాధపడలేక, బి పేను బాధపడలేక, సి చెద పురుగుల గురించి, డి దోమల బాధపడలేక. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నల్లి బాధపడలేక. ఇక్కడతో యథా లెసన్లో బిట్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే హితోక్తులు లెసన్ ఉంది. నెక్స్ట్ హితోక్తుల లెసన్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.